అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కుటుంబరావుని. భారతదేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు ఈరోజు. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం రోజున ఈ బాలల దినోత్సవం జరుపుకుంటామనే విషయం మనందరికీ తెలిసిందే. నెహ్రూ గారికి పిల్లలతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ చిల్డ్రన్ డే జరుపుకుంటాం. చిన్న పిల్లల కల్మషం లేని మనసు, వారి ఆలోచనలో నెహ్రూ గారికి ఎంతో ఇష్టం. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలతో గడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. నెహ్రూ గారికి పిల్లలతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ చిల్డ్రన్ డే జరుపుకుంటాం. చిన్న పిల్లల కల్మషం లేని మనసు, వారి ఆలోచనలో నెహ్రూ గారికి ఎంతో ఇష్టం. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలతో గడపడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు అని బలంగా నమ్మేవారు. పిల్లల కోసం ఏదైనా చేయాలి అని నిరంతరం తపిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా పిల్లల కోసం చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు. భారతదేశంలోని పిల్లల అభివృద్ధికి అలాగే సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టినరోజు అయిన నవంబర్ 14వ తేదీన మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన అంశాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. భారతదేశం అన్ని రంగాలలో ప్రపంచ దేశాలతో పోటీ పడటానికి వడివడిగా అడుగులేస్తుంది. మరి అలా పోటీ పడాలి అంటే పునాదులు చాలా దృఢంగా ఉండాలి. భారతదేశ భవిష్యత్తుకి పునాదులు బాలలే అని అందరూ అంటారు. కానీ ప్రస్తుతం అమూల్యమైన బాల్యమే అయోమయంలో పడింది. రకరకాల నిర్ణయాలు, చర్యలతో కుసించుకుపోతుంది. ఉదాహరణకు, నేటి బాలలే రేపటి పౌరులు. ఈ ఒక్క వాక్యం చాలు పిల్లలకు ఎంతటి స్వేచ్ఛ, విలువ ఇవ్వాలి అర్థం చేసుకోవటానికి. కానీ రేపటి భవిష్యత్తును తరగతి గదులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. చాలామంది నిజంగా పిల్లలను అర్థం చేసుకుని వారి అభిరుచులకు తగ్గట్టుగా ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. కేవలం స్కూల్లో చేర్పిస్తేనే తల్లిదండ్రుల పని అయిపోయిందని కొంతమంది భావిస్తారు. అలాగే పిల్లలు కూడా మార్కులు ఒక్కటే లక్ష్యంగా ఉంటున్నారు. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి సాంకేతిక యుగంలో చంద్రుడి మీదకు వెళ్ళగలిగాం, కానీ పిల్లల మనసును అర్థం చేసుకోవడంలో విఫలం అవుతున్నాం అని మాత్రం ఒప్పుకోవాలి. అయితే ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. రాజస్థాన్లోని కోటా అనే జిల్లాలో కేవలం ఈ ఒక్క సంవత్సరంలో ఒత్తిడి తట్టుకోలేక 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే పిల్లల మీద ఎంత ఒత్తిడి ఉందో అందరూ అర్థం చేసుకోవాలి. ర్యాంకు రాకపోతే జీవితం వృధా అనే భావన వారిలో తగ్గించాలి. కానీ రోజు రోజుకి ఆ భావన పెంచితే భారతదేశ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. అలాగే పిల్లల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న చంద్రుడిపై జెండా పాతాం, కానీ పిల్లల ఆత్మహత్యల విషయంలో ఏం చేయలేకపోతున్నాం. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే పిల్లల మానసికంగా దృఢంగా ఉండాలి, ఆటపాటలతో సత్తా చాటాలి అని చెబుతారు. కానీ ఎన్ని స్కూళ్లలో పిల్లల కోసం ఆట స్థలం ఉంటుందో ప్రశ్నించుకోండి. ఒకవేళ ఉన్న ఆటలకు ఎంత సమయం కేటాయిస్తున్నారో ఆలోచించండి. సెల్ ఫోన్ మాయలో పడి చిన్నతనం నుంచి ఆటపాటలకు దూరం అవుతున్నారు. అనారోగ్యాలకు, బద్ధకానికి, చెడు అలవాట్లకు దగ్గరవుతున్నారు. అలాగే ఎంతసేపు చదువు, ర్యాంకులే కాదు, ఆటపాటలతో పాల్గొనండి. ప్రకృతిలో స్నేహాన్ని పెంచుకోండి. అమూల్యమైన బాల్యాన్ని అందమైన జ్ఞాపకంగా మలుచుకోండి. నా పేరు ఎం ఇందు ప్రియ. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. మాది వచ్చేసి మధ్యతరగతి కుటుంబం. అమ్మ పేరు మరియమ్మ, నాన్న పేరు రాంబాబు. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ స్కూల్ విషయానికి వచ్చేసి వాతావరణం అనేది చాలా బాగుంది. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా మాకు లెసన్స్ అనేవి బాగా బోధిస్తున్నారు. ఇదివరకులా కాకుండా ఇప్పుడు పాఠశాలలో బెంచీలు, ఫ్యాన్స్, ఐఎఫ్ ప్యానెల్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఆట స్థలం కూడా చాలా పెద్దగా ఉంది. మాకు ఆడుకోవడానికి కూడా చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఇదివరకులా కాకుండా ఇప్పుడు ఆడుకోవడానికి ప్రభుత్వం మెటీరియల్స్ కూడా అందించారు.
ఫుడ్ విషయానికి వస్తే రోజుకొక మెనూ పెడుతున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. బాగోకపోతే హెచ్ఎంసార్ కంప్లైంట్ చేయమన్నారు. అలాగే మేము చేస్తున్నాము. ఇక్కడ ఫుడ్ అనేది రోజు వెరైటీస్ చేస్తున్నారు. అలాగే టాయిలెట్స్ వచ్చేవరకు చాలా శుభ్రంగా ఉంటున్నాయి. అలాగే టీచర్స్ కూడా చాలా బాగా అర్థమయ్యేటట్టు చెబుతున్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అక్కడ క్వాలిఫైయింగ్ టీచర్స్ ఉన్నారు. వీరు కూడా చాలా అద్భుతంగా లెసన్స్ అవన్నీ చెప్తున్నారు అర్థమయ్యేటట్టు. అర్థం కాకపోతే మరొకసారి అడిగి మరీ చెప్పించుకుంటున్నాము. ఇక్కడ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. మేము ల్యాబ్స్ కి వారానికి 2 సార్లు వెళ్తున్నాము. వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే వాటి నుంచి మేము చాలా లెసన్స్ ని కొంత టీచర్స్ నుంచి అయితే కొంత ల్యాబ్ పరంగా ట్యాబ్స్ లో చూస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు జవహర్లాల్ జన్మదిన సందర్భంగా మేము బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు యశోద కృష్ణవేణి. నేను వెరగుంటపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా దేశంలో అందరూ చిల్డ్రన్స్ డేని జరుపుకుంటారు. కాబట్టి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, నేటి బాలలే రేపటి పౌరులు. వాళ్ళు వెళ్లే దారిలో వారు తీసుకునే ఆలోచనలు బట్టి వారి జీవితం దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే చదువు విషయంలో శ్రద్ధగా తీసుకొని చక్కగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ శ్రద్ధగా చదువుకుంటే జవహర్లాల్ నెహ్రూ గారి లాంటి గొప్పవాళ్ళు అవుతారు. మేము కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని 10వ తరగతి పరీక్షలకు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాము. ఇక్కడి గురువులు ఉపాధ్యాయులు కూడా చాలా బాగా మాకు శిక్షణ అనేది ఇస్తున్నారు. ఇంకా మా కుటుంబ విషయానికి వస్తే మా నాన్నగారు వెంకటరెడ్డి, మా అమ్మ పేరు వీరనాగమణి. నా తల్లిదండ్రుల కష్టం చూసి నేను బాగా చదువుకోవాలని, గొప్ప స్థాయిలో ఉండి మా తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని, దేశానికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని నేను బాగా చదువుకొని గొప్ప స్థాయిలో నిలబడతాను. ఇంకా చదువు విషయానికి వస్తే ఇప్పుడు పిల్లలందరూ చదువు మానేసి ఫోన్లతోనే గడుపుతున్నారు. ఫోన్ అనేది వాడొచ్చు, కానీ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ప్రతిదానికి ఫోన్తోనే ఉంటూ పిల్లలు చదువు కూడా మానేసి పుస్తకాలు పక్కన పడేసి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఫోన్లు పట్టుకొని తిరుగుతూ ఫోన్లు అనేవి దూరంగా ఉంచాలి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలను శ్రద్ధగా ఫోన్లకు దూరంగా చదువుకి దగ్గరగా పెంచితే వాళ్ళు పెద్దయ్యాక ఇంకొక నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. అప్పుడు పాఠశాలతో పోలిస్తే ఇప్పుడు పాఠశాల ఫెసిలిటీస్ వచ్చాక ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ గొప్ప స్థాయిలో ఉంది. అప్పుడు పాఠశాలలను చూసి అందరూ చులకనగా చూసేవాళ్ళు. గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి ఏం ఫెసిలిటీస్ లేవని చెప్పి అందరూ బాగా చులకనగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫెసిలిటీస్ అనేవి వచ్చాక ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూలే గొప్ప స్థాయిలో ఉంది. గవర్నమెంట్ పాఠశాల ఉపాధ్యాయులందరూ క్వాలిఫైడ్ టీచర్స్. ఈ స్కూల్ అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మేము కూడా చాలా ఇష్టంతో చదువుకుంటున్నాం. అందరికీ బాల దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు జి జగన్ బాబు. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ చాలా మార్పులు వచ్చాయి. గవర్నమెంట్ స్కూల్ తీసుకుంటే ఎంతో మంచిగా చెప్పే టీచర్లు, ఎంతో క్వాలిఫై అయ్యే టీచర్లు చెప్తారు. ప్రతి లెసన్ అర్థమయ్యేటట్టు లైన్ టు లైన్ చెప్తారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్రగొండపల్లి ప్రధానోపాధ్యాయుడైన నేను. నా పేరు బాబురావు అండి. ఈరోజు నవంబర్ 14th బాల దినోత్సవ శుభాకాంక్షలు స్కూల్ మొదలైన పిల్లలందరికీ కూడా. మరి ఈరోజు పిల్లలు చాలా సంతోషంగా గ్రౌండ్ మొత్తం చక్కగా ఆడుకుంటూ మంచి ఆహారం తీసుకొని చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకున్నారు గ్రౌండ్లో. మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల కారణంగా మన పాఠశాలలో ప్రతి రూమ్లో కూడా ఏకదానాలు ఏర్పాటు చేయటం, చిన్న క్లాసులో స్మార్ట్ ఫోన్ టీవీలు ఏర్పాటు చేయటం, బోధనకు ఉపయుక్తంగా ఉంటున్న ఉద్దేశంతో గవర్నమెంట్ పిల్లలకి ఆకర్షణీయంగా బోధించడానికి వీలుగా ఇవి ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా చాలా మార్పులు చేయబోతోంది. ప్రతి విద్యార్థి కూడా పౌష్టికరమైన ఆహారం తీసుకొని పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వస్తువులు అన్ని వినియోగించుకొని మంచి పిల్లలుగా తయారవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయం. మన పాఠశాల మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మన పాఠశాల ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి ఏదో రకంగా డోనర్ రూపంలోనో పుస్తకాల రూపంలో కూడా సాయం చేయడం జరుగుతూ ఉంది. మన పాఠశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా మన పాఠశాల ఇంప్లిమెంట్ చేయడానికి మా ఉపాధ్యాయులు కానీ మేము కానీ పెద్దల సహకారంతో ముందుకు వెళ్తున్నాం. పిల్లలు కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు.
మధ్యాహ్న భోజనం బాగా అందరూ కూడా తినడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి విద్యార్థి ఉన్నతమైన లక్ష్యాలతో భావ జీవితంలో సుఖపడాలనే ఉద్దేశంతో, ఉన్నతమైన లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో తరగతి బోధన జరుగుతూ ఉంది. మరి ఏదేమైనప్పుడు కూడా పాఠశాలలో ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ లక్ష్యాన్ని నిర్దేశించుకొని చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి మేమందరం కూడా గ్రామస్తుల సహకారం ప్రయత్నం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అమూల్యమైన బాల్యాన్ని అందమైన జ్ఞాపకంగా మలుచుకోండి. మరొకసారి అందరికీ చిల్డ్రన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.